श्री कृष्णा श्री कृष्णा श्री कृष्णा श्री कृष्णा। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। हरि ओम तत्सत्। साधन पंचकम मूडव श्लोकम। वाक्यार्थश्च विचार्यतां श्रुतिशिरः पक्षः समाश्रीयताम् दुस्तर्कात् सुविरम्यतां श्रुतिमतः तर्कोऽनुसन्धीयताम् ब्रह्मास्मीति विभाव्यतामहरः गर्वपरित्यज्यताम् देहेऽहं मतिरुज्यताम् बुधजनैः वादः परित्यज्यताम्। భగవాన్ శ్రీ ఆదిశంకరుల వారి చేత రచించబడిన ఈ సాధన పంచకములో మొదటి శ్లోకంలో 8 ఉపదేశాలు, రెండో శ్లోకంలో 8 ఉపదేశాలు, మూడవ ఉపదేశంలో మనం 4వ ఉపదేశాన్ని గడిచిన సత్సంగములో వింటున్నాము. అప్పుడు మొత్తం 20వ ఉపదేశంలో మనం ఉన్నట్లుగా 19 ఉపదేశాలని ముగించాం. ఈ 20వ ఉపదేశంలో ఏం చెప్తున్నారంటే, పద్దెనిమిది నుంచి చూస్తే 18, 19, 20 ఇవన్నీ కూడా శ్రవణం ఎట్లా చేయాలి, మననం ఎలా చేయాలి, ఆ శ్రవణ మననములను చేసేటప్పుడు తర్కమును ఎంతవరకు ఉపయోగించవచ్చు, తర్కమును ఎంత దూరంగాను ఉంచాలనే విషయాలను చెప్తున్నారు. మొదటేమో శృతి చెప్పిన వాక్యాలను నమ్మటం, దాంట్లో కూడా ఆ వేదాంత వాక్యములు వేదమునకు కిరీటములాగా మకుటముగా ఉన్నటువంటి ఆ మహావాక్యాలు, వాటిని విచారణ చేసేటప్పుడు వాటిలో ఏదైనా సందేహాలు ఉన్నా కూడా మననము చేత లాజిక్ను ఉపయోగించి వాటిని సందేహాలను తీర్చుకోవచ్చు. గురువు గారే ఎలా చేయాలనేటువంటి ఆ పద్ధతిని చెప్తారు. కానీ దుస్తర్కం మాత్రం ఎప్పుడు ఏ చేతను కూడా ఉపయోగించకూడదు. ఇల్లాజికల్ ఆర్గ్యుమెంటేషన్ సేక్ లాజిక్ను ఉపయోగించకూడదు అని చెప్పిన తర్వాత 20వ మంత్రంలో అప్పుడు తర్కమే లాజిక్కే ఉపయోగించకూడదా అండి అని అంటే, అలా కాదు. శృతికి వేదమునకు సమ్మతముగా ఉన్నటువంటి వేదము చెప్పే వాక్యానికి సపోర్ట్ చేసేదిగా ఉండే విధంగా నీ యొక్క తర్కం ఉండాలి అని చెప్పి 20వ ఉపదేశంలో శృతిమతః తర్కః అనుసంధీయత, యు మస్ట్ హోల్డ్ ఆన్ టు ది శృతికి సమ్మతమైనటువంటి ఆ తర్కమును మాత్రమే అనుసరిస్తూ అంతవరకు మాత్రమే తర్కమును ఉపయోగించు. కానీ తర్కము వలననే నీకు జ్ఞానం ఏర్పడుతుందని అనుకోకు అని చెప్పి, శ్రవణేన అజ్ఞాన నివృత్తి, మననము చేత సంశయ నివృత్తి ఏర్పడుతుంది. ఆ తర్వాత నువ్వు నిధిధ్యాసనము చేత విపర్యయ అనేటువంటి హ్యాబిచువల్ థింకింగ్ను కూడా నువ్వు మార్చి మనస్సులో బుద్ధిలో ఉన్నటువంటి ఆ ఇమోషనల్ డిపెండెన్సీని అంతటిని తొలగించుకోవాలి అని చెప్పి మనకు 20వ ఉపదేశంలో చెప్పబడింది. ఆ తర్వాత 21వ ఉపదేశంలో సరి శృతి వాక్యములు వేదములు ఎన్ని శాస్త్రములున్నా కూడా చివరికి చెప్తున్న విషయం ఏమిటంటే, బ్రహ్మ సత్యము జగన్ మిథ్య
జీవ బ్రహ్మ ఏవ నాపరః అని చెప్పి ఇది కంక్లూషన్గా ఒక డిక్లరేషన్. ఉపనిషత్తులు, వేదములు, వేదాంతము యొక్క. ఇప్పుడు ఈ డిక్లరేషన్ వేదాంతం యొక్క డిక్లరేషన్ అండి ఇది. భక్తి యొక్క డిక్లరేషన్ ఏంటి మరి? కర్మ యొక్క డిక్లరేషన్ ఏంటి? ముగింపు ఏమిటి అని ఇన్ని డిక్లరేషన్లు ఉండవు. సత్యం అనేటువంటిది ఒకటే కాబట్టి అన్నీ కూడా నదులన్నీ ఒకే సముద్రంలో కలవాలి కానీ వేరే వేరే ఎక్కడో సముద్రంలో కలవు. నదులు ఎన్నో ఉండొచ్చు, అవి బయలుదేరిన ప్రదేశం స్థానం వేరుగా ఉండొచ్చు, అవి ప్రయాణం చేసే దూరము వేరుగా ఉండొచ్చు, కానీ చివరికి నదులన్నీ కూడా సముద్రంలో కలవాల్సిందే కదా. అదే విధముగా ఇన్ని శాస్త్రాలు, మతాలు, శృతులు, స్మృతులు, పురాణాలు ఇవన్నిటి యొక్క సారాంశం ఏమిటంటే చివరికి బ్రహ్మ అహం అస్మి, ఇది బ్రహ్మ అహమస్మి, నేను బ్రహ్మమును అని చెప్పి ఆ జ్ఞానమును పొందాలి. నేను బ్రహ్మముననే జ్ఞానమును పొందాలి. అందుకని మహావాక్య ఉపదేశంలో గురువు గారు మొదట ఆ చాందోగ్యంలో చెప్పినట్లుగా ఆ శ్వేతకేతుడికి నువ్వే ఆ బ్రహ్మము, అది నువ్వే, నువ్వు అదే అని చెప్పి తత్వమసి అని చెప్పారు. దౌ ఆర్ట్ దట్. అది కూడా 9 సార్లు ఉపదేశం చేస్తారు అక్కడ గురువు గారు. 9 రకాలైనటువంటి ఉదాహరణలు చెప్తూ దానిని ఆ శిష్యుడు బాగా గ్రహించి అర్థం చేసుకొని ఆ మహావాక్యాన్ని తన సొంతము చేసుకున్న తర్వాత దాని వలన నిధిధ్యాసనము చేసి మననము చేసి నిధిధ్యాసనం చేసినప్పుడు వచ్చినటువంటి ఆ జ్ఞాన ఫలం ఏమిటంటే అహం బ్రహ్మాస్మి. ఇది శాస్త్రము చెప్పే, గురువు చెప్పే మహావాక్యం కాదు, శిష్యుడు చెప్పే మహావాక్యం. శిష్యుడు చెప్తాడు అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మమును అని చెప్పి అహరహ విభావ్యతాం, దీన్నే నిధిధ్యాసనం అంటాం. సో మనం 20వ ఉపదేశం వరకు శ్రవణ మననములకు చెందిన అనేక విషయాలను మనము చూసి ముగించాం. ఇప్పుడు చెప్పబోయేవి నిధిధ్యాసనం. నిధిధ్యాసనం ఎందుకు అంటే చెప్పాను, దీన్ని ధ్యానం అని అనండి, వేదాంతికి మెడిటేషన్ అనండి, నిర్వికల్ప సమాధి అనండి, ఏదన్నా కూడా ఇది మనస్సు లేకుండా ఏదో చేసేటువంటి స్థితి కాదు, ఏమీ నాకు తెలియలేదు లోకమే అనేటువంటి స్థితి కాదు, నిద్ర లాంటి స్థితి కాదు. ఇది మనసు ఉన్నప్పుడే కళ్ళు మూసుకోనో కళ్ళు తెరిచో ఏం చేస్తాం, మనసులో థాట్ ఉంది, కానీ ఆ థాట్ ఏమిటి? అహహ అహహ అంటే రాత్రి పగలు ఎప్పుడు ప్రతిదినము ఇంకా 24 గంటలు 24/7 అంటారు కదా, అట్లా ఈ పనిలోనే ఇది ఒక ప్రీ ఆక్యుపేషన్గా ఉండాలి. ఇప్పుడు ఈ స్థితిలో సాధకుడికి ఆధ్యాత్మికమైనటువంటిది పార్ట్ టైం జాబ్ కాదు. ఆధ్యాత్మికమైనటువంటిది 24/7 24/7 ఇది ప్రీ ఆక్యుపేషన్ ఇతనికి. అలా ఉండాలిట. భావ్యతాం విభావ్యతాం, విశదీకరించి చక్కగా భావించాలి. ఎక్కడ భావిస్తాం? భావన అనేది ఎక్కడొస్తుంది? మనస్సులో వస్తుంది. అప్పుడు మరి మనస్సు లేకుండా చేయటం కాదు, ఇక్కడ చెప్పే యోగా, ధ్యానము, నిధిధ్యాసనం అంటే మనస్సు ఉంది, కానీ ఆ మనస్సులో ఇప్పుడు ఇంతకు ముందున్నటువంటి తప్పైన భావన ఏదైతే ఉందో దాన్ని తొలగిస్తున్నాం. ఆ తప్పైన భావన ఏమిటనేది 23వ ఉపదేశంలో చెప్తారు. కాబట్టి మనం 21 తర్వాత 23 చూడాలి, ఆ మధ్యలో 22ని తర్వాత చూస్తాం. ఈ నిధిధ్యాసనం అనేటువంటిది ఏమిటంటే విన్నదాన్ని బాగా చెవుల ద్వారా విన్నదాన్ని మనస్సులోకి ఎక్కించిన తర్వాత మనస్సులో అది
ఏ సందేహము లేకుండా ఆకలింపు చేసుకొని జీర్ణం చేసుకోవటమే, ఆ జీర్ణం చేసుకున్నట ఆ జ్ఞానం యొక్క ఫలం ఏమిటనేటువంటిది భగవద్గీతలో ధ్యానయోగమునందు వేరే అనేక ప్రకరణ ఉపనిషత్ గ్రంథాలలో దాని గురించి ఫలం చెప్పబడింది. ఆ ఫలం అంతటినీ సింపుల్గా చెప్పాలంటే ఒకే మాటలో ఎమోషనల్ స్ట్రెంగ్త్గా మన యొక్క జ్ఞానాన్ని మార్చుకున్నామంటే అది మనకు నిధి అవుతుంది. నిధి అంటే ఏంటి? నిధి అంటే ధనాగారం కదా, కోశాగారం. ఆ ధనాగారములో ధనకోశాగారం, నిధి, ధ్యాసనం అంటే అదే చింతనలో ఉండేది. దాన్ని తెలుసుకున్నాం. దాన్ని ఎట్లా ఎమోషనల్ స్ట్రెంగ్త్గా మార్చాం అంటే ఇప్పుడు సహజముగా మనస్సులో ఏర్పడేటువంటి బలహీనమైనటువంటి భావాలు, వ్యతిరేకమైన లేక నెగిటివ్గా ఉండే భావాలు ఏవైతే ఉన్నాయో, శోకము, భయము, మోహము, క్రోధము, ఇవన్నీ కూడా ఇమోషన్స్. ఇప్పుడు అవేవి కూడా నన్ను బాధించటం లేదు, ఏ విధంగానూ బాధించటం లేదు. శరీరానికి బాధ వచ్చినా కూడా, మనస్సులో అప్స్ అండ్ డౌన్స్ జరుగుతున్నా కూడా, కొన్ని విషయాల వలన, కొన్ని మాటల వలన, కొంతమంది మనుషుల చేత మనకు ఎదుర్పులు వస్తుంటాయి. అవి మనల్ని లోపల డిస్టర్బ్ చేస్తాయి. ఎప్పుడు నేను దేహం అని అనుకుంటూ ఉంటే, నేను అహంకారం అని అనుకుంటూ ఉంటే, ఆ అహంకారానికి ఆ నచ్చని, ఆ కష్టమైనటువంటి ఆ మాటలో, చేష్టలో, విషయాలు వచ్చినప్పుడు అవి బాణాలు వేసి గుచ్చినట్లుగా ఈ అహంకారం కుంగిపోతుంది. ఆ అహంకారం కుంగిపోయి అభిమానపడుతూ దాన్ని ఎట్లాగైనా సరే మరలా నిలబెట్టుకోవాలి అని తాపత్రయపడటం కోసం చేసినటువంటి ఆ ప్రయత్నం చూసారా, దాన్ని ఎమోషనల్ వీక్నెస్ అంటారు. శరీరము బలహీనమైనప్పుడు, వయస్సు వచ్చినప్పుడు, వృద్ధాప్యంలో వ్యాధి చేత కష్టపడేటప్పుడు ఎవరి మీదైనా ఆధారపడుతుంది. దానికి ఎవరైనా సహాయం చేస్తూ ఉండాలి. ఇంట్లో వాళ్ళో, నర్సులో, డాక్టర్లో సహాయం చేస్తుండాలి. కానీ ఎమోషనల్గా అంటే ఇప్పుడు ఈ శరీరానికి ఏమైపోతుందో, అది ఇప్పుడే చనిపోతుందేమో, అప్పుడు మరి పోతుందేమో అనే భయము కానీ, దీన్ని ఎవరు చూస్తారు ఏమిటని కానీ, నా పిల్లలు నా దగ్గర లేరే, నాకు పిల్లలే లేరే, ఏ విధమైనటువంటి లోక విషయములు అంటే శరీరము, మనసు, బుద్ధి, అహంకారము, ప్రపంచము, ఇదేది కూడా నన్ను మానసికముగా కృంగదీయటం లేదు, మానసికంగా చెలింపచేయటం లేదు, దుఃఖపరచుట లేదు అనేటువంటి ఒక గంభీరమైన ఒక స్థితి వచ్చినదంటే అది జ్ఞానం యొక్క ఫలము. జ్ఞానం యొక్క ఫలము. డబ్బులున్నప్పుడు, యవ్వనంలో ఉన్నప్పుడు ఇవన్నీ ఏం తెలియలేదు కాబట్టి అప్పుడు నేను చాలా గట్టిగా స్ట్రాంగ్గా ఉన్నాను అని అనుకుంటుంటాడు. కానీ దేని వలన? అసలు అప్పుడు ఇంత బాధలు ఉండవు. శరీరము ముసలితనం వచ్చినప్పుడు, వ్యాధి వచ్చినప్పుడు ఉండే బాధ. వ్యాధి అంటే చిన్నది, ఏదో జ్వరం వచ్చింది, జలుబు వచ్చింది, పోతుంది. కానీ కొన్ని వ్యాధులు వస్తే పోవుగా. మరి ఆ తర్వాత క్రమముగా ఆ శరీరము అలా క్షీణించి మరణించే స్థితి వస్తుంది కదా. అవన్నీ దీనికి ఏర్పడుతున్నా కూడా నాకు కాదు అని, నేను బ్రహ్మమును అని ఆ బ్రహ్మ యొక్క లక్షణాలను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే ఆ ఇమోషనల్ స్ట్రెంగ్త్ అలా ఉంటుంది. అలా ఇమోషనల్ స్ట్రెంగ్త్ తోటి ఉండుటే జ్ఞానం యొక్క ఫలము. దానివల్ల ఏమవుతుందండి? ఇమోషనల్ స్ట్రెంగ్త్ ఉంటే జ్ఞానం ఫలం అంటే నీవు ఈ శరీరాన్ని ఆ జ్ఞానము చేత నీవు
నేను దేహమును కాదు, నేను బ్రహ్మమునని అనుకుంటూ నీవు వదిలేస్తే నీకు మరలా జన్మ లేదు అంటుంది శాస్త్రం. అది ఎవరు చూశారండి మీకు తెలుసా అంటే శాస్త్రం చెప్పింది కాబట్టి విన్నాం, అది సత్యము అని చెప్పి ఇలా నిధిధ్యాసనం కోసం ఆ తర్వాత బ్రహ్మము యొక్క స్వరూప లక్షణాలు అనేక చోట్ల అనేక సార్లు మనం వింటూనే ఉన్నాం. అవి ఎప్పుడు కూడా మనకు చెవుల్లో మంత్రంలాగా నిత్యోహం నిత్యోహం, నేను నిత్యుడను, నేను శుద్ధుడను. నేనంటే ఇక్కడ ఎవరు? ఇప్పుడు బ్రహ్మం అని చెప్పాం కదా, అహం బ్రహ్మ, నేను బ్రహ్మమును. బ్రహ్మం అంటే పెద్దవాటన్నిటిలో కంటే పెద్దది, అంటే అంతటా వ్యాపించి ఉన్నదని అర్థం. అంతటా వ్యాపించి ఉన్నది కాబట్టి దానికి ఏ లోటు లేదు, ఆకాశములాగా. అందుచేత అది పూర్ణము, నేను పూర్ణుడను. ఆకాశం ఎలాగైతే మలినములు లేవో, 4 వేరే పంచమహాభూతాల చేత ఆ మలినాలు ఉన్న వాటిల్లో అవి ఆకాశంలో ఉన్నప్పటికీ ఆకాశాన్ని అవి కలుషితం చేయటం లేదే. కాబట్టి నేను కూడా అట్లా దేని చేత, మనోబుద్ధి చిత్తహంకారాల చేత, ఇంద్రియముల చేత, ఇంద్రియ విషయముల చేత అశుద్ధిపరచబడని వస్తువుని నేను శుద్ధోహం. అదే కాదు, ఈ బుద్ధిలో వచ్చేటువంటి జ్ఞానము వస్తుంది పోతుంది, కొన్నిటిని గురించి తెలుసు, దానికి తెలియనివి ఎన్నో ఉన్నాయి, తెలిసినవి కూడా మర్చిపోతుంది. ఇలా ఈ మార్పులు ఫ్లక్చుయేషన్స్ ఆ బుద్ధి అనే జ్ఞానంలో వస్తాయి. కానీ నేను అనేటువంటి బ్రహ్మ అదే జ్ఞానస్వరూపం. నాకు తెలుసు అనేది అది తెలుసు, దానికి తెలుసు. నాకు తెలియదు అనేది దానికి తెలుసు. నాకు తెలిసింది మర్చిపోయిందని కూడా దానికి తెలుసు. అప్పుడు అది ఏంటి? ఆ జ్ఞానం, ఆ తెలియటమే జ్ఞానమే కదా, ఆ ఎరుక జ్ఞానమే కదా. ఆ ఎరుక జ్ఞానము చాలా అది పూర్ణం, అది దాంట్లో మార్పులు లేవు. అందుకని మనిషికి ఒక్కొక్క బుర్రకు బుద్ధికి ఈ మామూలు లౌకిక జ్ఞాన విషయంలో భేదాలున్నాయి చూడండి. కానీ బ్రహ్మము నేను అనేటువంటి ఆ విషయం తెలుసుకోవటంలో అందరూ సమానులే, అందరూ ఆ బ్రహ్మమే. శరీరములు పెద్దవిగా ఉన్నాను, లావుగా ఉన్నాను, పొడుగుగా ఉన్నాను, చక్కగా ఎర్రగా ఉన్నాను, నల్లగా ఉన్నాను, స్త్రీ బ్రాహ్మణుడు ఏ విధమైన శరీరమైనాను, వాటిల్లో ఆ మార్పులున్నాయి. కానీ వాటన్నిటికీ అధిష్టానముగా ఉన్నటువంటిది బ్రహ్మం. సత్ చిత్ ఆనంద స్వరూపం బ్రహ్మమే కదా అని చెప్పి అలా తెలుసుకోవటమే. ఇది తెలుసుకోకపోతే అది అజ్ఞానము. అప్పుడు అజ్ఞానం అనేటువంటిది ఒక వ్యాధి. అది ఎక్కడుంది? అజ్ఞానం అనేటువంటిది బుద్ధిలో ఉంది. ఎందుకంటే బుద్ధి ఏం చెప్తున్నది? 23ది కూడా కలిపి చెప్తే మీకు ఈ 2 సరిగ్గా ఉంటాయి. నేను బ్రహ్మమునని చెప్పాలి ఒక పక్కన, ఆ తర్వాత ఇంతకుముందు నేనేమనుకుంటున్నాను? నేను దేహమునని అనుకుంటున్నాను. నేను సో అండ్ సో అని నాకేదో పేరు పెట్టి దాన్ని అనుకుంటున్నాను. నేను స్త్రీని అనుకుంటున్నాను, లేక నేను పురుషుడని అనుకుంటున్నాను, నేను బ్రాహ్మణుడిని, నేను వైశ్యుడిని అని అనుకుంటున్నాను. ఇవన్నీ మరి తప్పు కదా. కాబట్టి దేహ అహం మతి, దేహేహం మతి రుజ్యతాం. దేహము నేను అనేటువంటి ఆ మనస్సులో ఉన్న భావన, రాంగ్ నోషన్ అని వదిలివేసేయాలి. కాబట్టి ఇది దేహము నేను కాదని ఒక పక్కన చెప్పాలి. అప్పుడు మరి నేను ఎవరను? కోహం దేహో నాహం. రమణ మహర్షులు వారు సింపుల్గా ఉపదేశం ఇట్లా చేస్తారు. దేహమును నేను కాను. మరి అప్పుడు నేను ఎవరు? కహ అహం కోహం.
బదులు ఏం చెప్తాం? సోహం. సోహమన్నాను, అహం బ్రహ్మాస్మి అన్నాను ఒకటే. సహ అహం సోహం. ఆ బ్రహ్మమే నేను, నేనే ఆ బ్రహ్మం, రెండు లేవు అని చెప్పి దేహోహం నాహం దేహ సోహం అని చెప్పి జీవితాంతం ఈ శరీరం ఉన్నంత వరకు శరీరం బాధిస్తూనే ఉన్నాను, అదేదో ఉడుదుడుకులకి లోనవుతూనే ఉన్నాను. దీన్ని ప్రాక్టీస్ జ్ఞాపకం పెట్టుకోవాలి. సో ఇప్పుడు రెండు జ్ఞాపకం ఉండాలండి. నేను దేహమును కాదు, అప్పుడు నేను బ్రహ్మమును అని ఈ అలర్ట్నెస్ తోటి 24 గంటలు నిద్రపోయేటప్పుడు అక్కర్లేదనుకోండి, అన్ని రోజులు అలా ఉంటున్నామంటే దాని పేరు నిధిధ్యాసనం. నిధిధ్యాసనం అదే దట్ ఇట్ సెల్ఫ్ విల్ టేక్ కేర్ ఆఫ్ నీ వాసనల క్షయము, పుణ్యపాపముల క్షయము, కర్మబంధ క్షయము, అజ్ఞాన క్షయము అన్నిటినీ అదే సరిచేస్తుంది. సరిచేసి నీకు ఇక్కడ బతికుండంగానే ఈ శరీరంలో ఉన్నప్పుడే నువ్వు నిత్యముక్తుడివిగా ఆనందముతోటి ఏ దుఃఖము, శోకము, భయములు లేకుండా లోకంలో సంచరిస్తూనే ఉంటావు. దీన్ని జీవన్ముక్తి అంటారు. మరి అటువంటి వాడికి ఇంకా సహజంగా మరొక దేహం వచ్చే ప్రశ్న లేదు కాబట్టి వాడికి విదేహముక్తి కూడా ఏర్పడుతుంది. దీనిని పొందుటకే జీవన్ముక్తిని పొందాలి జ్ఞానము చేత. ఆ జ్ఞానము నిష్టలోనే ఉండి శరీరాన్ని వదిలేయాలి. అలా వదిలేశామంటే నీకు మరొక శరీరం రాదు. కాబట్టి ఇవి రెండు ముఖ్యమైన ఉపదేశాలు. నేను దేహమును కాదు. నేను దేహమును కాదన్నప్పుడు నా ముందు కనిపించే వాళ్ళు, నా బంధువులు, నా మిత్రులు, ఇవన్నీ కూడా వాళ్ళు దేహాలు కాదు. ఇప్పుడు నేను బ్రహ్మమైనప్పుడు వాళ్ళు బ్రహ్మమే. కాబట్టి అదొక బ్రహ్మము, మరలా నేను ఒక బ్రహ్మము. ఇన్ని బ్రహ్మాలు ఉన్నాయా అంటే అన్ని బ్రహ్మాలు లేవు. బ్రహ్మం ఒక్కటే ఎప్పుడు కూడా. సత్యము ఒక్కటే. ఆకాశం ఎన్ని ఉన్నాయండి? ఆకాశాలు? ఆకాశం ఒకటే. మీ ఇంట్లో ఆకాశము, మా ఇంట్లో ఆకాశము, ఆ రూములో ఆకాశము, ఈ రూములో ఆకాశము, ఇన్ని ఆకాశాలు ఉన్నాయా ఏంటి? నేను ఇక్కడ 100 కుండలను చేసి పెట్టాను అనుకోండి, 100 కుండలలో 100 ఘటాకాశాలు ఉన్నాయి, ఉన్నట్లుగా కనపడుతున్నది కదా మరి. కానీ ఆకాశము 100 అయిందా? 100గా విభజించబడిందా? లేనే లేదు. ఈ విభజన అనేటువంటిది కేవలము కల్పితము, వ్యవహారములో కళ్ళకు కనపడుతున్నదే గాని ఆకాశ దృష్టిలో విచ్ఛేదము లేదు. ఈ శరీరాల చేత ఈ ఆత్మ డివిజన్ అయినట్లుగా అనేక జీవులుగా కనపడుతున్నదే కానీ నిజంగా ఈ జీవులన్నీ కూడా ఈ బుద్ధిలో ప్రకాశిస్తున్నటువంటి ప్రతిబింబాలే. ప్రతిబింబాలు సత్యము కాదు కదండి అని గుర్తుంచుకోవాలి. సరే, ఇప్పుడు 22 ఉపదేశాన్ని చూద్దాం. సడన్గా ఇక్కడ ఏం చెప్తున్నారంటే గర్వమును వదిలేసేయాలి. గర్వ పరిత్యజ్యతాం. త్యజ్యతాం అంటే వదిలేసేయి. పరిత్యజ్యతాం అంటే పూర్తిగా, కొంచెం కూడా. ఈ గర్వం అనేటువంటిది ఏంటి? అహంకారం వలనే కదండి గర్వం వస్తుంది. మనిషికి గర్వం అనేక రకాల వలన బలపడుతుంది. నేను అనే అహంకారమే ఒక గర్వము లాంటిది. కానీ అది మనకు అంతగా తెలియదు. ఈ అహంకారానికి చుట్టూ నేను అందంగా ఉన్నాననే గర్వం, నేను బాగా బలముగా ఉన్నాననే గర్వం, నేను బాగా చదువుకున్న వాడిననే గర్వం. అంటే రూపగర్వం, విద్యాగర్వం, ధనగర్వం, పేరు ప్రతిష్టల గర్వం, అనేక కుల గర్వం, గోత్ర గర్వం, ఏదో ఇలాంటివన్నిటి వలన గర్వపడుతుంటాడు.
గొప్పగా భావిస్తుంటాడు. ఈ గర్వం అనేటువంటిది దంభం అని కూడా భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు. అహంకారం బలం దర్పం. దర్పం, అహంకారం, బలం, దర్పం, దంభం, ఇవన్నీ కూడా. కాబట్టి దీన్ని ఉంచుకోకు, పెంచుకోకు. ఉన్నది తెలియక దాన్ని ఇప్పుడు బలహీనపరిచి వదిలేసేయి అంటున్నారు. ఇక్కడ నుంచి ఇప్పుడు ఏంటంటే ముందు 23 వరకు లెక్కేసుకుందాం. ముఖ్యమైనటువంటి టీచింగ్ శ్రవణము, మననం, నిధిధ్యాసనాలు చెప్పి ముగించటం అయింది. ఇప్పుడు ఇక్కడ చెప్పేటువంటి కొన్ని ఎక్స్ట్రా ఇన్స్ట్రక్షన్స్, సాధనలు శంకరాచార్యులు వారు నువ్వు ఇంకా వేటి మీద జాగ్రత్తగా కొంచెం గమనముతోటి ఉండి వాటిని నీలో లేకుండా తొలగించుకోవాలి. ఇవి నిత్య నిరంతరం మెషర్ చేసుకుంటూనే ఉండాలి. అది ఎప్పుడైనా మరలా తల లేపుతాయి. ఆ పాము తల లేపినట్లుగా స్నేక్ హుడ్ లాగా ఇవన్నీ కూడా అణిగి ఉంటాయి కొన్నిసార్లు. అందుకని జాగ్రత్తగా ఉండు. దాంట్లో ముఖ్యమైన అంశాలలో ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్లో ఇదొకటి. ఈ ఇన్స్ట్రక్షన్స్ జ్ఞానం వచ్చిన తర్వాత ఫాలో చేయటం మాత్రమే కాదు, జ్ఞానం రావటానికి ముందు కూడా. గర్వం ఉన్నవాడికి జ్ఞానం రాదు. విద్య ఉండొచ్చు, కానీ ఆ విద్య గర్వమునకు కారణమైతే ముఖ్యముగా అది చాలా పెద్ద ప్రమాదం. విద్యా గర్వం అతి ప్రమాదకరమైనటువంటి గర్వం. అందువలన జ్ఞానము రావటానికి ముందు ఉండాలి, జ్ఞానం వచ్చిన తర్వాతను ఈ విషయాలను ఫాలో చేయాలి. గర్వం ఉండకూడదు అని చెప్పారు. ఇప్పుడు ఇక్కడ ముఖ్యముగా మనము ఆధ్యాత్మిక మార్గము, ఆధ్యాత్మిక జ్ఞానము అని అంటున్నాం కాబట్టి ఇప్పుడు ఆ 24వ ఉపదేశంలో తరువాత చెప్పబోయేది ఏంటంటే ఇవన్నీ ఒకదానికొకటి కనెక్షన్గా ఉన్నాయి, అందుకని చెప్తున్నాను. వాద పరిత్యజ్యతాం బుధ జనై. దీంతో ఈ 3వ శ్లోకంలో చెప్పబడేటువంటి 24వ ఉపదేశం ముగిస్తుంది. ఆ తర్వాత 4వ శ్లోకం మొదలవుతుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, అక్కడేమో జ్ఞాన విషయముగా నేను బ్రహ్మమును, నేను శరీరం కాదన్నా. ఇది నీకు ఎట్లా తెలిసింది? గురువు దగ్గరికి వెళ్ళి వినటం వల్ల తెలిసింది. ఎప్పుడు కూడా నీకెవరైతే గురువుగా నువ్వు భావిస్తున్నావో, నీకు ఇట్లాంటి విద్యను బోధిస్తున్నారో అటువంటి గురువుని గాని, అలాంటి జ్ఞానులను గాని, మహాత్ములతో గాని బుధజనై, బుధజన అంటే వైస్ పీపుల్ తోటి నువ్వు వాదన చెయ్యకు. వాళ్ళతోటి వాదన చేసి నీకు తెలిసిన కొంచెం మిడిమిడి జ్ఞానాన్ని వాళ్ళ ముందు చూపించాలని, ప్రూవ్ చేయాలని చెప్పి వాదనకు, ఆర్గ్యుమెంట్ చెయ్యకు, డిబేట్స్ చెయ్యకు. దాన్ని వదిలేసే. త్యజ్యతాం పరిత్యజ్యతాం. అప్పుడు నీ వాదన చేయకుండా ఉండాలి అంటే అసలు ఇంకొకటి, లోకంలో కూడా ఎవరితోటి వాదనలు పెట్టుకోకూడదు. ఎవరితోటి వాదించి వాళ్ళని మనం మార్చాలని, వాళ్ళకి మనం ఏదో ప్రూవ్ చేయాలని చెప్పి చేయకూడదు. సందర్భం వచ్చినప్పుడు వాళ్ళు ఏదో అడుగుతున్నారు చెప్పాలంటే నాకు తెలిసింది ఇది అని చెప్పి నా గురువు గారు నాకు శాస్త్రం నేర్పిందని చెప్పాలే కానీ వాదనకు దిగకూడదు. అందుకని ఇక్కడ ఇప్పుడు ముఖ్యముగా నువ్వు ఈ ఆధ్యాత్మిక మార్గంలో, జ్ఞాన మార్గంలో వెళ్ళేవాడివి. బాగా చదువు, సంస్కృతం చదువు, లేక భగవద్గీత చదివావు, ఇవి చదివావు, చాలా గ్రంథాలు వింటున్నావు. చదవడం కాదు, వింటున్నావు. అప్పుడు అలా వినటం తక్కువ చేస్తారు, వాళ్ళ సొంతంగా చదువుకోవడం ఎక్కువ చేస్తారు కొంతమంది. ఆ వాళ్ళగా సొంతంగా చదువుకున్నప్పుడు ఏమవుతుందంటే, నాకు తెలుసు, ఇది నాకు ముందు తెలిసిందే కదా,
గురువు గారు ఏంటి గొప్పగా కొత్తగా ఏం చెప్తున్నారు అని చెప్పి లోపల ఆ విద్యా అహంకారం ఉంటూనే ఉంటుంది కాబట్టి విద్యా గర్వం దాని వలన ఆర్గ్యుమెంట్ చేయాలని ఎదిరించి మాట్లాడటం. ఇక్కడ వాదన అంటే ముఖ్యముగా గురువులతోటి గట్టిగా శబ్దముగా గొంతుని ఎత్తి మాట్లాడకూడదు. అందుకని ఆ ట్రెడిషనల్ గా చూసామంటే గురువుల దగ్గర ఆచార్యుల దగ్గర ఇట్లా నోటి దగ్గర చెయ్యి పెట్టుకొని మాట్లాడతారంటే నేను మాట్లాడేది నా మాటల్లో వచ్చినటువంటి తుప్పరలు నోటిలోంచి కానీ నా శ్వాస కానీ కూడా ఆయన మీద పడకూడదు అని చెప్పి ఒక పవిత్రమైనటువంటి భావనతోటి ఏం చెప్తాం చాలా అనుగుణం అడిగి ఉండటం అణుకువతోటి ఉండటం హ్యూమిలిటీ తోటి ఉండటం అందుకని అలాంటివన్నీ పెట్టారు. అదే గురువు ముందు ఆయన ఏమన్నా అడిగినా కానీ మనవడకు పెద్దగా మాట్లాడకూడదు, వాయిస్ని రైజ్ చేయకూడదు, ఆర్గ్యుమెంటెడ్ సేక్ కళ్ళు పెద్దవి చేసి మొహంలో ఎక్స్ప్రెషన్స్ తీసుకొచ్చి అలా మాట్లాడకూడదు. ఇవన్నీ చాలా విషయాలు ఉన్నాయి. ఇక్కడ ఎక్కువ మనం దానికి లోతుగా వెళ్ళలేదు. ఇవి వేరే వేరే గ్రంథాలలో చాలా చెప్పారు. ఎక్కడో కాదు, గురుగీత అనేటువంటి శివభగవానుడికి పార్వతీకి మధ్యలో జరిగిన సంవాదంలో గురువు యొక్క గొప్పతనం, ఆ గురువు యొక్క మహిమ ఇవన్నీ చెప్పేటప్పుడు అక్కడ చాలా విషయాలని ఇలాంటి చిన్న చిన్నవన్నీ కూడా గురువు ముందు నడుస్తున్నాడంటే గురువుకి ఆయనకు ముందుగా మనం వెళ్ళి నడవకూడదు. ఎప్పుడు గురువుకి కొంచెం వెనకగానే ఉండాలి. అర్థమైందా? ఆయన ఏదైనా అడిగినప్పుడే మాట్లాడాలి, మనముగా మాట్లాడుతూనే ఉండకూడదు. తర్వాత ఆయన చెప్పింది ఏదైనా చెప్తే అది ఎదిరించి చెప్పకూడదు. అది నీకు నచ్చినా నచ్చకపోయినా, నీకు కష్టముగా ఉన్నా కూడా వెంటనే కామెంట్ చేయకూడదు, మిస్అండర్స్టాండింగ్ చేసుకోకూడదు. ఇది నాకు ఒక పరీక్ష కోసమే నాకు ఉపదేశం అని చెప్పి అది చిన్న సేవ చేసేటప్పుడు కానీ ఉపదేశం వినేటప్పుడు కానీ అన్ని సమయాల్లో అంతటి చక్కటి భక్తి వినయము భక్తి భయములు ఉండాలి, వినయం ఉండాలి, శ్రద్ధ ఉండాలి. అప్పుడు వాదములు చెయ్యకుంటే నీకు గర్వం లేకుండా ఉండాలని ఈ రెండు కలిపి చూసుకోవాలి. అందుకనే కలిపే మాట్లాడుతున్నాను. ఈ విద్యను గురించి చెప్పేటప్పుడు అనేక సుభాషితాలు పెద్దలు చెప్పారు. విద్య అనేటువంటిది అది సరి అయినటువంటి విద్య అయితే చాందోగ్యోపనిషత్తులో కూడా ఆ శ్వేతకేతు తండ్రి పంపించాడు, వేరే గురువు దగ్గరికి పంపిస్తే వాడు 12 సంవత్సరాలు చదివి వచ్చినా కూడా వాడిలో వినయం వచ్చినట్లుగా అణుకుతోటి ఉన్నట్లుగా కనిపించలేదే, గర్వము ఉన్నట్లుగా కనపడుతున్నది. తండ్రికి తెలిసిపోయింది. తెలుసుకోవలసిన విద్యను తెలుసుకొని చదివి తెలుసుకోవలసినది తెలుసుకున్నాడంటే వాడికి ఈ గర్వం రాదు. నిండుకొండ తొణకదంటారు కదా, అట్లాగే నిండుకొండ శబ్దం చేయదు, సగం ఉన్నదే సౌండ్ చేస్తూ ఉంటుంది. అప్పుడు తండ్రి మరల ఉపదేశం చేయటం జరిగింది ఆ శ్వేతకేతుకి. కాబట్టి చాలా చోట్ల ఇట్లా ఉపనిషత్తులో చూస్తాం. బృహదారణ్యకోపనిషత్తులు కూడా బాగా చదివానని చెప్పి ఒక బ్రాహ్మణుడు అజాతశత్రు అనే రాజా దగ్గరకు వచ్చాడు. అతను ఎలాంటి బ్రాహ్మణుడు అంటే విద్యను బాగా నాకు తెలుసు అనే గర్వంతో ఉన్నాడు బ్రాహ్మణుడు అని అక్కడ మెన్షన్ చేస్తుంది ఉపనిషత్తు. సరే, విద్య గురించినటువంటి సుభాషితం ఏమిటి? సహజంగా విద్యా దదాతి వినయం, అది సరి అయిన విద్య అయితే అది వినయమునిస్తుందిట. వినయం దదాతి పాత్రతాం, నీకు ఆ వినయం ఉందంటే ఆ వినయం ఏమి ఇవ్వాలి? నీకు అర్హతనివ్వాలి. ఏ అర్హతని? ఇక్కడ చెప్పిన విషయం అంటే పాత్రత నీకు అర్హత ఇస్తుంది. పాత్రత అంటే అర్హత. పాత్రద్వాదానమాప్నోతి ధనం, ఆ పాత్రతతోటి అర్హత ఉన్నవాడే డబ్బుల్ని సంపాదించాలిట.
నీకు ఆ గర్వము పోలేదు, వినయం రాలేదు, అర్హత లేదు కాబట్టి నువ్వు డబ్బులు సంపాదించావంటే నీ చేతుల్లో డబ్బులు దుర్వినియోగం అవుతాయి. కాబట్టి పాత్రత్వాద్ ధనం ఆప్నోతి. సరి ధనం ఎందుకండి? ధర్మం. ధనం ధర్మ ధనాధర్మం. ధనము చేత ధర్మము చేయాలి. ఎందుకండి ధర్మం చేయటం? తతః సుఖం. ఇక్కడ సుఖం అంటే మనం వేదాంత పరిభాషలో ఈ సుభాషితాన్ని ఇట్లా తీసుకోవాలి. విద్య చేత వినయం వస్తే ఆ వినయము చేత నువ్వు సంపాదించుకో. ఆ సంపాదించింది సరిగ్గా సద్వినియోగం చేసి ధర్మం చేయి. ధర్మము అందుకని ధనం ధర్మార్థం, ధర్మం మోక్షార్థం అని వ్యాసుల వారే భాగవతంలో చెప్తారు. అర్థమైంది? ఈ 3 జ్ఞాపకం ఉంటే చాలు. విద్య వినయార్థం, వినయం ధనార్థం, ధనం ధర్మార్థం, ధర్మం బ్రహ్మ ఆర్ మోక్షార్థం అని చెప్పి తెలుసుకోవాలి. అలాగే ముండకోపనిషత్తులో ఈ వాదన చేయటం అనేటువంటిది విజానన్ విద్వాన్ భవతే నా అతివాది. పూర్ణముగా తెలిసిన వాడు విజానన్ విద్వాన్. ఎప్పుడు కూడా ఏ రోజుకి కూడా ఎప్పటికి కూడా వాడు అతివాది అవడు. అతివాది అంటే ఏంటి? అందరినీ ఆర్గ్యూ చేయటం, అందరినీ ఓడించాలి, నేను గొప్పవాడిని నిరూపణ చేసుకోవాలని ఒక తాపత్రయం. అట్లా అతివాదిగా ఉండడుట. సరే, దీంతో ఇప్పుడు 24 3 శ్లోకాలు ఉపదేశాలు ముగించినాయి. ఇప్పుడు 4వ శ్లోకం చదువుదాం. క్షుద్వ్యాధిశ్చ చికిత్సతాం ప్రతిదినం భిక్షౌషధం భుజ్యతాం స్వాద్వన్నం నతు యాశ్చతాం విధివశాత్ ప్రాప్తేన సంతుష్యతాం శీతోష్ణాదివిషహ్యతాం నతు వృథా వాక్యం సముచ్చార్యతాం ఔదాసీనమభీప్స్యతాం జనకృపా నైష్ఠుర్యముత్సృజ్యతాం. 25వ ఉపదేశం 4వ శ్లోకంలో ఇక్కడ కూడా జనరల్గా అబ్జర్వ్ చేయవలసినటువంటి కొన్ని సాధనలు. అప్పుడు గర్వాన్ని వదిలేసేయాలన్నారు. పెద్దలతోటి ఎవరితోటి కూడా వాదనను పెట్టుకోకు అని చెప్పిన తర్వాత ఇక్కడ ముఖ్యముగా ఈ తర్వాత ఉపదేశాన్ని చూస్తే మనకు ఇదేదో సన్యాసులకు చెప్పినట్లుగా కనిపిస్తుంది. సరే, అది సన్యాసులకు చెప్పినా కూడా వాళ్ళకి కరెక్టే. కానీ ఈ రోజుల్లో సన్యాసులు అట్లా ఉంటున్నారంటే అట్లా లేరు. మరి అప్పుడు ఇంకా మనగతేంటి? మామూలుగా గృహస్థులకి ఏం చెప్పారు? ఇది అప్లై అవ్వదంటే అప్లై అవుతుంది. వాళ్ళకేమో ఈ కాలానికి తగినట్లుగా అట్లాగే లేదు. మరి మనకు గృహస్థులకి మరి ఏంటి అని ఏమిటది? ఆకలి అనేటువంటి క్షుద్వ్యాధిశ్చ చికిత్సతాం ప్రతిదినం. ఈ ఆకలి అనేటువంటిది ఒక వ్యాధి. ఇది ప్రతిరోజు 3 సార్లు ఆ వ్యాధి అంటే బాధే కదండి. అన్నమయ కోశానికి ప్రాణమయ కోశమునకు ఉండేటువంటి 2 బాధలు, 2 వ్యాధులు ఏమిటంటే ఆకలి, దప్పికలు. క్షుత్ పిపాస అంటారు. సో క్షుద్ వ్యాధి. చూడండి, శంకర్లు ఇక్కడ ఆకలిని ఎందుకు వ్యాధి అంటున్నారంటే మరి అది లోపల బాధ పెడుతున్నది కదా. పేగులు అరుస్తుంటాయిగా. తినకపోయినావంటే మైకం వచ్చేసి పడిపోతావుగా. మాట్లాడటానికి కూడా శక్తి ఉండదుగా, ఆరోగ్యం ఉండదుగా. కాబట్టి ఇది ఒక వ్యాధి లాంటిది. ఇది శరీరం ఉన్నంత కాలం వయస్సుకు తగినట్లుగా, నువ్వు చేసే పనికి తగినట్లుగా నువ్వు దీన్ని ట్రీట్ చేయాలి. చికిత్సతాం, ప్రతిదినం చికిత్సతాం. అందుకని చెప్పారు కొన్ని రోజుల చిన్నప్పుడా, మధ్య వయస్సులోనా, ముసలి ఏం చెప్పలేదు, ప్రతిదినం
ఇది చివరికి శరీరం ఇంకా రాలిపోయేంత వరకు కానీ ఈ క్షుద్ వ్యాధి ఇది వేరే వేరే వ్యాధులన్నిటి కూడా తీసుకొస్తుంది కదా. అప్పుడు మొదట దీన్ని ఇది ఎన్నిసార్లు ట్రీట్ చేయాలి? ఒక వయస్సులో అయితే చిన్నప్పుడైతే 5-6 సార్లు దీన్ని ట్రీట్ చేస్తున్నారు. కొంచెం తర్వాత వయస్సు వచ్చిన తర్వాత 4 సార్లు, ఇంకా వయస్సు పెరగంగా 3 సార్లు చాలు, ఇంకా తర్వాత వయస్సు అయితే 2 సార్లు చాలు. లేకపోతే నీ శరీరానికి ఎక్కువ పని లేదు, నీ శరీరం ఎక్కువ శారీరక శ్రమ చేయటం లేదు, శరీరం జీర్ణం చేసుకునే శక్తి కూడా లేదంటే ఇంకిప్పుడు దానికి ఒక్కసారి ఆహారం ఇస్తే చాలు. ఎందుకంటే ఇచ్చినాను దాన్ని అది ఇప్పుడు ఎక్కువ జీర్ణం చేసుకోలేదు, ఒప్పుకోదు. అందుకని అది మారుతుంది అందరికీ. కానీ శరీరం రాలిపోయేంత వరకు ప్రతిదినం ఆకలినటువంటి వ్యాధిని ఆహారం ఇచ్చి దీన్ని చికిత్సిద్దాం ప్రతిదినం. ఎలా దీన్ని ట్రీట్ చేయాలి? అది తర్వాత ఉపదేశంలో ఇక్కడ భిక్ష ఔషధం భుజ్యత. సాధువులకి సన్యాసులకి వాళ్ళు తినే ప్రతిరోజు ఆహారం అది భోజనం అని మనం అలా చెప్పాం. ఇట్ ఈజ్ ఎ ప్రసాదం. ఈ ప్రసాదం అనే భావన మనకు ఉండాలి కదా, మనకు ఉండాలి. సరే, సన్యాసులు వానప్రస్థులు అంటే భిక్ష తీసుకొని, ఆ భిక్ష తీసుకోవటం అనేటువంటిది ఆ రోజుల్లో సన్యాసులకు ఉంది. ఇప్పుడు కూడా కొన్ని చోట్ల కొంతమంది ఆ భిక్ష తీసుకొని అక్కడక్కడ జీవిస్తుంటారు. కానీ ఇప్పుడు అందరికీ అట్లా జీవించాలని సన్యాసులందరికీ కూడా అవసరం లేదు. ఆశ్రమాలు ఉన్నాయి, భక్తులు పిలుస్తారు, శిష్యులు పిలుస్తారు, భోజనాలు వడ్డిస్తారు, పెడతారు. కానీ ఆ సన్యాసి దీన్ని భిక్షగా భావించి తీసుకోవాలి. భిక్ష అంటే ఎవరో మనకు వాడు అడుక్కుండేవాడు వస్తే భిక్ష వేయండి అంటాడు కదా. అర్థం అంటే మీ కరుణతోటి దయతోటి నాకు దీన్ని ఆహారాన్ని ఇవ్వండి అని. అందుకనే ఈ ఉపనయనం ఒడుగు చేసినప్పుడు కూడా ఆ పిల్లవాడికి మొదట ఇప్పుడు వాడు గురుకులానికి వెళ్ళి చదువుకుంటాడు కాబట్టి అక్కడ గురువు గారి కోసము తన కోసము కూడా 5-6 ఇళ్ళకి వెళ్ళి ఒక బజార్లో భిక్షను అడిగి తీసుకురావాలి. అప్పుడు వెళ్ళినప్పుడు ఏమంటాడు, జోలే పెట్టి భవతి భిక్షాందేహి, ఆ ఇంట్లో ఉన్నటువంటి గృహిణిని అడుగుతున్నాడు, భవతి నాకు భిక్ష ఇవ్వండి, నేను బ్రహ్మచారిని, అలా జీవిస్తారు. కానీ ఇప్పుడు గృహస్థులైనటువంటి ఎక్కువ మంది గృహస్థులుగానే ఉండవచ్చు శరీరం పోయేంత వరకు. అందరికీ సన్యాసం తీసుకొని ఎక్కడో ఆశ్రమాల్లో ఉండటము లేక స్వాములు అవ్వటము అందరికీ సాధ్యపడేది కాదు. అలా అవ్వలేదనే బాధము పడక్కర్లేదు. నువ్వు ఎక్కడ ఉన్నా, నువ్వున్న ఇంట్లోనే నువ్వు ఇప్పుడు రిటైర్ అయిన స్టేజ్ వచ్చింది, ఆంతరికమైనటువంటి సన్యాస భావనతోటి నువ్వు కాలం గడుపుతున్నావు అంటే నువ్వు ఆ ఇంట్లో ఎవరు వండి పెట్టినా, నువ్వు కోడలో కూతుళ్ళో పిల్లలు ఎవరు వంట వాళ్ళు వండి పెట్టినా ఆ వంటని నీకు చేసే భోజనాన్ని ఈరోజు దాన్ని భగవంతుడు ఇచ్చినటువంటి భిక్షగా భావించి, ప్రసాదంగా భావించి, ప్రార్థన చేసి, భోజన మంత్రము చెప్పి, అన్నపూర్ణే సదాపూర్ణే అని చెప్తాం కదా, శంకర ప్రాణవల్లభే. ఎందుకు ఈ అన్నపూర్ణదేవి భిక్షాందేహి అని అడిగానంటే ఇది జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం. ఈ శరీరం రాలిపోయే లోపల ఇప్పుడు ఈ శరీరాన్ని నిలబెట్టుకోవడం కోసం నేను భిక్ష అడిగి తింటున్నాను. ఈ భిక్ష తిని ఈ శరీరాన్ని పోషించి దీనివల్ల సాధించాల్సింది ఏమిటి? జ్ఞాన వైరాగ్యం. దేని మీద ఇంత పట్టుదల ఉండకూడదు, అటాచ్మెంట్ ఉండకూడదు. ఆ అటాచ్మెంట్ లేకుండా ఉండేందుకు కావలసిన వివేకము, వైరాగ్యము ఇచ్చేటువంటి ఆ జ్ఞానాన్ని నాకు ప్రసాదించాలి. అందుకని ఈ శరీరాన్ని నేను ఎందుకు నిలబెట్టుకుంటున్నాను? జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి అని అడుగుతున్నాం. చూసారా?
ఎంత చక్కటి ప్రేయరో ఇది అందరూ చేయాలి. చిన్నప్పటి నుంచే పిల్లలకి చెప్పి నేర్పిస్తే వాళ్ళు ఒక వయసు దాటి పెద్దవాళ్ళయ్యేటప్పటికి వాళ్ళకి అర్థమవుతుంది. నేనే డబ్బులు సంపాదించి నా డబ్బుల ద్వారా నేను అన్నీ కొనుక్కొని తెచ్చుకొని తింటున్నా గూడా ఇవన్నీ ఏదో పెద్ద సుఖము, భోగము కోసం తింటున్నాను. నేను సంపాదించాను, నేను వండాను, నేను చేయించాను, నేను కొన్నాననే అహంకారం లేకుండా ఉండాలంటే బాబూ నా దగ్గర ఎంత డబ్బులున్నా గూడా అక్కడెవరో వాటిని పండించి, తర్వాత వండించి, వడ్డిస్తేనే గదండీ తింటాను. కాబట్టి ఆ తినటానికి తిన్నది అరగటానికి ఇక్కడ పొట్టలో అరిగే గ్రైండింగ్ మిషన్ లాగా లోపల ఉన్నాడు వైశ్వానరుడు అగ్నిదేవత. అందుకనే అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః అని ఆ భగవద్గీతలో 15 అధ్యాయంలో శ్లోకాన్ని చెప్తాం భోంచేసేటప్పుడు. ఇవన్నీ మనస్సులో పెట్టుకొని గుర్తుంచుకొని అందుకని భిక్ష అనే మందుని తీసుకుంటూ తింటూ నీ యొక్క ఆకలి అనే వ్యాధిని ప్రతిదినము తీర్చుకో, దాన్ని కంట్రోల్ చేయి. ఇక్కడ అప్పుడు చాలా నియమాలు కావాలి. ఆహార నియమాలు శాస్త్రంలో ఎన్నో చెప్పబడినాయి. మరి ఆహార నియమాలు ఉన్నవాడికి సన్యాసికి కాదు, సన్యాసికి ఏది దొరికితే అది తినాలి. కానీ వాళ్ళకి కూడా అందుకనే ఎక్కడో అందరి దగ్గరికి వెళ్ళి భిక్ష అడగరు. సాత్వికమైనటువంటి శుద్ధమైనటువంటి సింపుల్ ఆహారము శాకాహారం ఎక్కడ దొరుకుతుందో దాన్ని అడిగి తీసుకొని తింటారు. అడిగి తీసుకొని అంటే అటువంటి చోట్లకి వెళ్ళి భిక్ష అడుగుతారు. అలాగే మనము కూడా ఎనీ సాధకుడికి కొంత డైట్లో రిస్ట్రిక్షన్స్ కావాలి. ఇవన్నీ భగవద్గీతలో భగవంతుడు గుణమునకు తగినట్లుగా ఆ ఆహారము, ఆ ఆహారానికి తగినట్లుగా గుణాలు, వాడి చేష్టలు, వాడి మాటలు, వాడి ప్రవర్తన ఉంటాయి. అందుకని రజోగుణాహారము, తమోగుణాహారము, సత్వగుణాహారము. మనం ఏం ప్రిఫర్ చేయాలి అవన్నీ ఇక్కడ చెప్పలేదు. ఈ భోజనం భిక్ష గురించి వచ్చింది కాబట్టి 1-2 పాయింట్లు. సాత్వికమైన ఆహారాన్ని తీసుకోవాలి మనం ఎంత వీలైతే అంతవరకు. అర్థమైందా? అది మనస్సుకి శాంతినివ్వాలి. డైజెషన్కి శరీరానికి కూడా చక్కగా జీర్ణమయ్యి ఏ డిస్టర్బెన్స్ ఇవ్వకుండా ఉండేట్లుగా ఉండాలి. రుచి అనేది ఎంతవరకు అండి? రుచిగానే చేసుకో, కొంతవరకు ఏదో కొంచెం ఉప్పు వేయి, కొంచెం కారం వేయి, పర్వాలేదు. మరీ చప్పగానే తినాలని లేదు. అలా తినాల్సిన అవస్థ వస్తుంది ఎప్పుడు కదా, డాక్టర్లే చెప్పి చాలా మంది చప్పగా తినాల్సి వస్తున్నది కదా. అందుకని నువ్వు డోంట్ ప్యాంపర్ యువర్ టంగ్, అది అర్థం. ఇది అందరికీ సాధనే, అట్లా ఉండాలి. ఈ ఈటింగ్ టంగ్ని కంట్రోల్ చేయని వాళ్ళకి ఈ ఆధ్యాత్మికము, ఈ ధ్యానం ఇవన్నీ వల్లపడే విషయాలు కాదు. అందుకని దానంతా కూడా గమనించుకోవాలి. ఒక చివరిగా ఒక మాట చెప్తాను. ఈ 4 అంగుళాల నాలుక చాలా రుచిగా ఆశపడుతుంది. చిన్నప్పటి నుంచి అట్లా అలవాటు పడి దాన్ని కొంచెం క్రమక్రమముగా కొంచెం ఎక్కువ మరీ నిబంధనం పెట్టి దాన్ని నాలుకకి 6 రుచులు తెలిసేట్లుగా పెట్టాడు కదా భగవంతుడు, 6 రుచులు. కానీ ఏ రుచికి ఏ దీనికి కూడా నువ్వు బానిస అవ్వకూడదు. ఇది లేకపోతే ఎట్లా, అది లేకపోతే ఎట్లా, ఇది ఇంతే ఉండాలి, అది అక్కడ ఉండాలి, ఇట్లా ఉండాలని దానికి నీ మనస్సు ఇంకా ఎక్కువ సమయాన్ని, ఎక్కువ చింతనను, ఎక్కువ తాపత్రయమును పడేట్లుగా నువ్వు దానికి ఎడిక్ట్ అవ్వకుండా ఉండాలి. సో ఈటింగ్ టంగ్ కంట్రోల్లో ఉన్నదంటే ఆధ్యాత్మిక మార్గంలో నువ్వు సగభాగం ముందుకు వెళ్ళినట్లే. ఇది లేక చాలా కష్టపడతారు చాలామంది సాధకులు. అర్థమైందా? మరొకటి జ్ఞాపకం ఉంచుకో, 4 అంగుళాల నాలుక కోసం నువ్వు ఇప్పుడు ఇష్టం వచ్చినట్టుగా తిన్నావంటే లోపల 34 అడుగుల పొడుగున్నటువంటి GI ట్రాక్ అంటారు, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ అండి. అది ఎంత కష్టపడుతుందో తెలుసా?
అది నీకు గుర్తుందా? పాపం అది ఎన్నో అడ్జస్ట్ చేసుకొని ఆ వంకర్లుగా తిరిగి ఉన్నటువంటి ఆ లోపల 34 అడుగులు నేరుగా లేదండి. ఆ 34 అడుగుల్లో 108 వంకర్లున్నాయి. ఉదాహరణకి 108 ఇంకా ఎక్కువ. అది ఎంతో వంకర్లుగా తిరిగి దాంట్లోంచి వెళ్ళాలి. మరి అటువంటి అక్కడ ట్రాఫిక్ జామ్ కాకుండా ఉండాలంటే నువ్వు లోపలికి పంపించే ట్రాఫిక్ మెటీరియల్ జాగ్రత్తగా ఉండాలి కదా. ఇలా ఈ 25, 26 ఈ ఉపదేశాలను మనం సన్యాసులకని తీసుకున్నాను, రిటైర్ పీపుల్ కని తీసుకున్నాను, వయస్సు అయిన వాళ్ళకి తీసుకున్నాను, ఎనీ గృహస్థులకు కూడా. అందుకని ఎక్కువ కాస్ట్లీయెస్ట్ అండ్ లగ్జరియస్ అండ్ వెరైటీ ఫుడ్ అని జనాలు ఖర్చు పెట్టేది దేనికి అండి? వెనకాల ఎక్కువ పరిగెత్తేది దుస్తులు, ఆభరణాలు, తినుబండారాలు. లోకంలో బాగా రష్గా ఉండే ప్లేసెస్ ఏంటో తెలుసా? మొదటేమో అన్ని హోటల్స్ రష్గా ఉంటాయి. ఆ తర్వాత ఈ గుడ్డల కొట్లు, బంగారపు కొట్లు, ఫ్యాన్సీ కొట్లు ఇవన్నీ రష్గా ఉంటాయి. ఆ తర్వాత ఇంకా సుఖాన్ని అనుభవించడానికి ఇంకా వేరే మాల్స్, సినిమా హాల్స్ అవన్నీ. మధ్యలో ఎప్పుడో కొంచెం ఆ దేవుడని చెప్పి జ్ఞాపకం వస్తాడు కాబట్టి ఆ గుళ్ళల్లో కూడా జనాలు ఉంటున్నారు. కానీ వీటన్నిటికంటే కంపేర్ చేసి చూస్తే హాస్పిటల్స్లో రష్ ఎక్కువ. ఇక్కడ ఈ పైన చెప్పిన 4లో ఎవరైతే అతిగా చేస్తూ అతిగా పాల్గొంటున్నాడో ఎక్కువ మంది అంతే కదా, వాళ్ళందరూ హాస్పిటల్కి రావాలి. కాబట్టి అప్పుడు హాస్పిటల్లో రష్. అందుకని అన్ని హాస్పిటల్లో అన్ని చోట్ల రష్ే. మిగతా వాటిలో కొన్ని కొట్లల్లో, కొన్ని హోటళ్ళలో, కొన్ని గుళ్ళల్లో రష్ ఉంటుంది తగు. కానీ అక్కడ అన్ని చోట్ల 4 చోట్ల దెబ్బతిని అక్కడి నుంచి ఇంక చివరికి విడగొస్తాడు హాస్పిటల్స్. సరే, ఇలా చెప్పిన తర్వాత ఎన్నైనాయి? 25, 26 అయినాయి. తర్వాత 27లో నేను చెప్పింది ఇప్పుడు దీంట్లోనే చెప్పేశారు. 27, 28లో చెప్పేశారు. నేను చదవకుండానే మీకు వివరించాను. ఏమంటున్నారంటే స్వాత్ అన్నం నతు యాశ్చతాం, చాలా రుచికరముగా ఉండాలి అని చెప్పి ఆశించకు. అది దానంతట అది విధివశాత్ ప్రాప్తేన. ఎప్పుడో ఒక పండగ ఎవరు చేయగలిగితే ఇంట్లో చేస్తారు, లేక ఎవరో ఇచ్చారు. ముఖ్యంగా సన్యాసులు వాళ్ళందరికీ భిక్ష ఇస్తే కొన్నిసార్లు స్వీట్లు ఇస్తారు, కొన్నిసార్లు పాయసాలు ఇస్తారు. కానీ భిక్షకు వెళ్ళిన వాడు భవతి లడ్డు భిక్షాందేహి అని మసాలా దోశ ఇవ్వండి, భిక్ష వేయండి అని అడుగుతాడు? అడగచ్చా? అడగ. అలాగే అప్పుడు మరేంటి, ఏది దొరికితే అది విధివశాత్. దేవుడు ఈశ్వరుడు సంకల్పం, నీ ప్రారంధానికి ఏం దొరుకుతుందో ఇవాళ అట్లా. అలాగే మనం కూడా. కానీ గృహస్థులం మనం ఏంటంటే మనకి చాలా రుచులు, వెరైటీలు, ఆశలు, దీంట్లోనే టైం అంతా పోతుంది. సరే, ఒక 40 ఏళ్ళ వరకు ఏదో అట్లా తిన్నావు, నడి వయస్సు అని చెప్పి వాటిల్లోనే టైము, డబ్బులు, శక్తి, కాలం అన్నిటిని దాంట్లో వెచ్చిచ్చి ఇంకా ఆ తర్వాత కూడా వాటిని తగ్గించుకోకపోతే నువ్వు ఎందుకు బతికేది? కేవలం తినటం కోసమా? తినటం కోసం బతకకు, బతకటం కోసం తిను. అర్థమైందా? కానీ చూస్తే జనాలు యొక్క మనస్తత్వం, అందరూ ఇంకా ఎంత సుఖాలు నేను అనుభవించగలను, ఇంకా ఎంతెంత దాచిపెట్టగలను, ఇంకా ఎంతెంత సంపాదించగలను. సరే, ఇక్కడ ఆహారం గురించి కాబట్టి భగవద్గీతలో కూడా యదృచ్ఛాలాభ సంతుష్ట, యాదృచ్ఛికముగా
బై గాడ్స్ గ్రేస్ యాక్సిడెంటల్లీ, యాక్చువల్గా యాదృచ్ఛికంగా ఏది దొరికితే ఏది లభిస్తే ఆ రోజు ఎవరైనా ఇంకా స్వీట్ ఇచ్చారనుకోండి, నేను తినొచ్చు, తప్పేం లేదు, నాకు డయాబెటీస్ లేకపోతే. సో ఇలాగా రుచికరమైనటువంటివి అంటే ఇక్కడ తిండి మాత్రమే కాదు, చాలా కాస్ట్లీయెస్ట్, ఒళ్ళు కప్పుకోవడానికండి బట్టలు కావాలి. అదేంటి ఎన్ని వేల రూపాయల చీర కావాలి, ఎన్ని రూపాయల, సరే ఏదో పెళ్ళి ఫంక్షన్ అంటే ఏదో ఒకటి కొన్నారు, ఇంక మరి మధ్యలో ఎందుకు చాలా వెల అయినటువంటి ఆశిస్తావు. కాబట్టి చాలా డబ్బులు ఖర్చు పెట్టేటువంటి చాలా రుచికరమైన వాడిని యాచించకు. ముఖ్యముగా ఆధ్యాత్మికమైనటువంటి జీవనం నడిపే నువ్వు వానప్రస్థుడు కానీ, ఆంతరిక సన్యాసుడు కానీ, బహి సన్యాసుడు కానీ అని చెప్పి 25, 26, 27, 28 అన్నీ కూడా కనెక్షన్ అయి ఉన్నాయి. అన్నీ కూడా ఆహారమును గురించి. ఇక్కడ ఆహారం గురించి మాత్రమే చెప్తున్నారంటే అర్థం ఒక నాలుక తినే నాలుకే కాదు, అన్నిటిని నువ్వు జాగ్రత్తగా నియమంలో పెట్టుకో, కంట్రోల్లో పెట్టుకో. శబ్ద స్పర్శ రూప రస గంధ 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియాలు అన్నీ కూడా చక్కగా డిసిప్లైన్డ్గా ఉంచుకో అని చెప్పి 28వ మా ఉపదేశం ఈరోజు ముగించాం. వచ్చే క్లాస్లో మిగిలినవి ఏంటనేది చూద్దాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.